భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 30 శ్లోకం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అనువాదం: ఆధ్యాత్మిక చైతన్యంతో సమస్త కర్మలను నాపై అర్పించి ఆశలు లేకుండా, మమకారం లేకుండా మనోభారం విడిచిపెట్టి యుద్ధం చేయుము. వివరణ: మయి సర్వాణి కర్మాణి సన్యస్య, ప్రతి పని కృష్ణుని కోసం అర్పించడం. ఆధ్యాత్మచేతస, మనసును ఆధ్యాత్మిక జ్ఞానంలో నిలుపుకోవడం. నిరాశీ, ఫలాపేక్ష లేకుండా ఉండటం. నిర్మమః, ఇది నాది అనే భావన లేకుండా జీవించడం. విగత జ్వరః, భయం, ఆందోళన, ఆతృత తొలగించడం. తాత్విక సందేశం: కర్మను వదలమని గీత చెబదు, దానిని సమర్పణ భావంతో చేయమని చెబుతుంది. భగవంతుని కోసం చేసే పని మనసుకు భారం కలిగించదు. ఫలానికే బంధం లేకపోతే కర్మ కూడా బంధనం కాదు. ఉదాహరణ: ఒక సేవకుడు రాజుకు పని చేస్తే తన కోసం కాదని, రాజు కోసం చేస్తున్నాడని భావిస్తే అతనికి ఆ పని గర్వం కాదు, భారం కాదు. ఎండ్ నోట్. కర్మను వదలకండి, దానిని భగవంతునికి అర్పించండి. భయం, భారం లేకుండా జీవించండి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.